మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15th అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు. దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మటిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మరెడ్డి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు. ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రభుత్వాలు పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు. పరిపాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు. వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి. మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15th అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు. దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మటిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మరెడ్డి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు. ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రభుత్వాలు పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు. పరిపాలకులు మారుతారు
కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు. వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి.